హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్చ్యూన్ టారో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నాకు ఏమనిపిస్తుంది అంటే, మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు. ఎస్, నాకు వచ్చిన ఎనర్జీస్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు. దానికి మీరు చాలా ఫీల్ అవుతున్నారు. కానీ ఇందులో నాకేమనిపిస్తుంది అంటే, మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు కరెక్టే, కానీ ఇగ్నోర్ చేసిన పర్సన్స్ మీకు తెలియకుండా దాచిన విషయాలు. అంటే ఇగ్నోర్ చేశారు, కానీ ఆ రీజన్స్ మీకు తెలియదు. ఆ పర్సన్ ఎందుకు ఇగ్నోర్ చేయాల్సి వచ్చింది, మిమ్మల్ని మీట్ అవ్వాలని ఉన్నా ఎందుకు మీట్ అవ్వలేకపోతున్నారు. సో దీని మీద ఈరోజు అంటే మీకు ఇగ్నోర్ చేసిందే తెలుసు, కానీ ఆ పర్సన్ మీకు తెలియకుండా దాచిన విషయాలు ఏంటి చూద్దాం. టారోలో కార్డ్స్ ఏం చెప్తాయో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళని ఇగ్నోర్ చేశారు. మిమ్మల్ని రిజెక్ట్ చేసినందుకు మీరు ఫీల్ అవుతున్నారు, కానీ ఆ పర్సన్ మీకు తెలియకుండా దాచిన విషయాలు ఏంటి? ఇగ్నోర్ చేశారు కరెక్టే, మీకు తెలియని విషయాలు ఏమున్నాయి ఆ పర్సన్ దగ్గర? మీకు ఏం చెప్పకుండా ఏం దాచిపెట్టారు ఆ పర్సన్? మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన పర్సన్. చూద్దాం కార్డ్స్ ఏం చెప్తాయో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. కరెక్ట్గా ఇవ్వండి రీడింగ్, అక్యురేట్గా ఇవ్వండి రీడింగ్, అక్యురేట్గా ఇవ్వండి రీడింగ్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. వెరీ గుడ్. ఆ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం. మీది ఒక సోల్ కనెక్షన్, మా ఇద్దరి మధ్యలో పాస్ట్ లైఫ్ కనెక్షన్ లా ఉంది. తను నాకు ఒక సోల్మేట్ అని ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు, కానీ అది మీకు తెలియదు. ఇంకొకటి, మీ పర్సన్ మీకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయినా అయి ఉండొచ్చు, మీ కొలీగ్ అయినా అయి ఉండొచ్చు, మీ నైబర్ అయినా అయి ఉండొచ్చు. అంటే మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళైనా అవ్వచ్చు, మీ ఆఫీస్లో మీ కొలీగ్స్, మీ తోటి ఉద్యోగస్తులైనా అవ్వచ్చు, ఒక స్కూల్ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, చైల్డ్హుడ్ చిన్నప్పటి నుంచి మీతో కలిసి చదువుకొని పెరిగిన వాళ్ళైనా అవ్వచ్చు మీ పర్సన్. సో మీ ఇద్దరి మధ్యలో ఒక మంచి సోల్ బాండ్ ఉంది, కానీ ఆ పర్సన్ మీరంటే ఇష్టం, మీరు ఒక సోల్మేట్ అనుకుంటున్నారు, ఒక ఎమోషనల్ బాండ్ ఉంది, నాకు ఎమోషనల్గా తింటూనే బాగుంటుంది అని మీ ఇద్దరికీ ఉంది. మీకు కూడా ఆ పర్సన్ అంటే సేమ్ ఎమోషనల్ బాండ్ ఉంది, ఆ పర్సన్కి కూడా మీరంటే ఎమోషనల్ బాండ్ ఉంది. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేయడమో, ఇగ్నోర్ చేయడమో, ప్రజెంట్ నో కాంటాక్ట్లో ఉండడమో జరిగింది. కానీ ఆ పర్సన్కి మీరంటే ఒక ఎమోషనల్ బాండ్. ఎస్. సో ఇది రీయూనియన్ కార్డు కూడా. ఇప్పుడు ఎవరెవరైతే రిజెక్ట్ చేశామనో, ఇగ్నోర్ చేశామనో బాధపడుతున్నారో, మీకు రీయూనియన్ ఖచ్చితంగా ఉంది. రీయూనియన్ కార్డ్, ఫస్ట్ కార్డే మంచి పాజిటివ్ కార్డ్ వచ్చింది. ఆ పర్సన్కి మీతో ఒక ఎమోషనల్ బాండ్ ఉంది, తప్పకుండా ఆ పర్సన్ మీతో రీయూనియన్ అవుతారు. చూద్దాం కార్డ్స్ ఇంకా ఏం చెప్తాయో. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఎస్, ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు, ఫ్యూచర్ గురించి థింక్ చేస్తున్నారు. మీరు ప్రెజెంట్ మాట్లాడట్లేదు, ఇగ్నోర్ చేయట్లేదు అనుకుంటున్నారు. ఆ పర్సన్ సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోవట్లేదు, కానీ ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు. ఫ్యూచర్లో ఎలా ఉండాలి,
ప్రజెంట్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, కానీ ఫ్యూచర్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉండకూడదు. ఫ్యూచర్లో మా ఇద్దరి రిలేషన్ కానీ ఒక మ్యారిటల్ లైఫ్ కానీ ఏదేమైనా మీతోటి ఫ్యూచర్ బాగుండాలి అని ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. మీ మీద ఎమోషనల్గా ఎంత ఉందో ఆ పర్సన్కి ఫిజికల్గా కూడా అంతే ఉంది. మీరంటే మంచి అట్రాక్షన్ ఉంది ఈ పర్సన్కి. ఈ పర్సన్ ఫ్యూచర్ చూస్తున్నారు. సో మీరంటే ఎమోషనల్గా ఉంది, ఫిజికల్గా కూడా ఉంది. ఆ పర్సన్ ఫ్యూచర్ గురించి థింక్ చేస్తున్నారు, కానీ మీకు ఆ విషయం తెలీదు. ఇగ్నోర్ చేస్తుంది, మాట్లాడందే మీకు తెలుసు. ఆ పర్సన్ ఏం చేసేది మీకు తెలీదు. ఆ పర్సన్ ఫ్యూచర్ గురించి కూడా ప్లాన్స్ చేస్తున్నారు, కానీ మీకు చెప్పట్లేదు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. వెరీ గుడ్. ఆ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అది కూడా ఒక ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకోవాలి. ఈ పర్సన్ ఎట్లా పడితే అట్లా రిజిస్టర్ మ్యారేజెస్ అట్లా పారిపోయి మ్యారేజ్ చేసుకోవడాలు అలాంటివి ఈ పర్సన్కి ఇష్టం ఉండదు. ఈ పర్సన్ ఒక ట్రెడిషనల్ మ్యారేజ్కి మాత్రమే ఓకే చెప్తారు. సో దానికి ట్రెడిషనల్ మ్యారేజ్ జరగాలంటే అంత ఈజీ కాదు, అందరినీ ఒప్పించాలి. సో ఆ పర్సన్ పాటలేవో ఆ పర్సన్ పడుతున్నారు. ఈ పర్సన్ హైలీ ట్రెడిషనల్ పర్సన్, ఒక ట్రెడిషనల్కి వాల్యూ ఇచ్చే పర్సన్, సొసైటీకి ఎగ్నెస్ట్గా ఏమి చేయరు. సో అలాంటి పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అంటే ఆ పర్సన్ సిచ్యువేషన్లో వాళ్ళ ఫ్యామిలీని కాదని మిమ్మల్ని ఏదైనా మాట్లాడడం కానీ ఏదైనా చేసే సిచ్యువేషన్ ఆ పర్సన్కి లేదు. ఫ్యామిలీని కాదని ఏమీ చెయ్యరు ఆ పర్సన్. మీకెంత ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళ ఫ్యామిలీకి అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మీకు అంతే ఇస్తారు. అంటే ఈక్వల్ అనమాట. ఇటు నుంచి అటు చూసినా అటు నుంచి ఇటు చూసినా ఈక్వలే తప్ప ఎవరో ఒక్కరికి ప్రిఫరెన్స్ ఇచ్చే పర్సన్ కాదు ఈ పర్సన్. ఈ పర్సన్ అందరూ యాక్సెప్ట్ చేయాలి, అందరికీ ఈక్వల్గా వాల్యూస్ ఇవ్వాలి అని ఒక వాల్యూస్ని ఫాలో అయ్యే పర్సన్. సో ఇట్లాంటి పర్సన్స్ అంత ఈజీగా ఎలా పడితే అలా మ్యారేజెస్ చేసుకోరు ఈ పర్సన్. సో దానికి టైం పడుతుంది. ప్రజెంట్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారంటే ఆ పర్సన్ సిచ్యువేషన్ ఫ్యామిలీలో ఏదో ఉంది, దానివల్ల మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వలేకపోతున్నారు. కాకపోతే మిమ్మల్ని వదిలేసే ఉద్దేశం లేదు. ట్రెడిషనల్ మ్యారేజ్ అంటేనే అందరినీ ఒప్పించి, అరేంజ్ మ్యారేజ్ అంటేనే అందరినీ ఒప్పించాలి, టైం పడుతుంది. అది ఈ పర్సన్ మీకు ఓపెన్గా చెప్పట్లేదు, కానీ తన వేలో తన అన్నీ కరెక్ట్గా జరగాలి అని చూసుకుంటున్నాడు. మీకు ఇగ్నోర్ చేసిందే మీకు కనిపిస్తుంది, కానీ ఆ పర్సన్ తన గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మీరు ఈ పర్సన్కి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటున్నారు. సో ఆ పర్సన్ కూడా మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటున్నారు. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నా ఆ పర్సన్ ఖచ్చితంగా మీకు మాత్రమే ఓకే చేస్తారు. అంటే ఆ పర్సన్ లైఫ్లో కూడా తన్ని ఇష్టపడే వాళ్ళు కానీ తన్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీకు కూడా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, మిమ్మల్ని లైక్ చేసేవాళ్ళు మీ లైఫ్లో కూడా చాలామంది ఉన్నారు. కానీ మీకు ఈ పర్సన్ అంటేనే ఇష్టం, ఈ పర్సన్కి కూడా మీరంటేనే ఇష్టం. మీ మధ్యలో ఒక సోల్ బాండ్ ఉందని మీరిద్దరూ అనుకుంటున్నారు. సో ఇన్ని మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నా, ఎంత అట్రాక్షన్ ఉన్నా, ఎవరు ఏమి
చూపించి ప్రలోభ పెట్టాలనుకున్న ఆ పర్సన్ ఏమి వాళ్ళకి లొంగే పర్సన్ కాదు. మీరు ఆ పర్సన్కి ఉన్న ఆప్షన్సే చూస్తున్నారు, కానీ ఆ పర్సన్ ఏ ఆప్షన్ కేసి చూడట్లేదు. మీరు అనుకుంటున్నారు ఆ పర్సన్ లైఫ్లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయని, ఆ పర్సన్ని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని మీరు కంగారు పడుతున్నారు, కానీ ఆ పర్సన్ ఆ ఆప్షన్స్ని ఏమీ చూడట్లేదు. ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి, మిమ్మల్ని ఒక సోల్మేట్లా చూస్తున్నారు ఈ పర్సన్. ఇది కేవలం మీ భ్రమ మాత్రమే. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. క్వీన్ ఆఫ్ కప్స్. ఎస్, ఈ పర్సన్ ఆప్షన్స్ ఉన్నా ఎందుకు చూడట్లేదు అంటే మీరు క్వీన్ ఆఫ్ కప్స్ ఈ ఎనర్జీలో ఉన్నారు. మీరు మిమ్మల్ని ఒక సోల్మేట్ అనుకుంటున్నారు, ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీలో ఒక మదర్లీ నేచర్, తన ఎమోషన్గా కనెక్ట్ అయింది కూడా మీతోనే. మీతో ఉంటే ఒక మదర్ దగ్గర ఉన్నట్టు ఆ కేర్ ఉంటుంది. మీ దగ్గర అన్నీ సఫిషియెంట్గా ఉంటాయి. మీరు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యారు ఈ పర్సన్కి. సో మీతో ఉన్న ఎమోషన్ బాండ్ ఈ పర్సన్ మిస్ చేసుకోరు. మీతో మాత్రం చాలా ఎమోషనల్ బాండ్ ఉంది. కప్స్ ఎక్కువ వచ్చాయి. సో మీ మధ్యలో చాలా ఎమోషనల్ బాండ్ ఉంది. మీరు ఒక మదర్ లాగా చూసుకున్నారు ఆ పర్సన్ని. అది ఆ పర్సన్కి గుర్తుంది. మీరు ఇచ్చిన కేర్ ఏమీ ఆ పర్సన్ ఏమి మర్చిపోలేదు. కాకపోతే ఆ పర్సన్ లైఫ్లో అదర్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఉన్నాయని కనిపిస్తుంది. ఆ పర్సన్ వాళ్ళకు కూడా వాల్యూ ఇస్తారు కాబట్టే ఫుల్ లెంత్ మీ దగ్గరకి రాలేకపోతున్నారు, ఫుల్ లెంత్గా మీతో ఉండలేకపోతున్నారు. దానికి మీరు ఇగ్నోర్ చేస్తున్నారని మీరు ఫీల్ అవుతున్నారు, కానీ ఆ పర్సన్ మాత్రం ఒక కరెక్ట్ రైట్ పాత్లోనే ఉన్నారు. మీరు ఎవరినైనా మంచి కేర్గా చూస్తారు. మీలో ఆ గుడ్ క్వాలిటీస్ ఈ పర్సన్కి ఇష్టం, గుర్తు తెచ్చుకుంటారు, బాగా ఇష్టం ఆ పర్సన్కి. చూద్దాం ఇంకా ఏం చెప్తారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఆ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ ఆ పర్సన్కి మీ మీద పొసెసివ్నెస్ కూడా ఉంది. మీరు ఎక్కడ మిస్ అయిపోతారో, మిమ్మల్ని ఎక్కడ మిస్ చేసుకుంటానో, మిమ్మల్ని కాయిన్ పట్టుకున్నట్టుగా పట్టి దాచేసుకోవాలి అన్నట్టు ఉంది ఈ పర్సన్కి. ఈ పర్సన్కి కొంచెం మీ మీద కోపం కూడా ఉంది. మీరు కూడా ఈ పర్సన్ని ఇగ్నోర్ చేసినట్టున్నారు. పైగా ఈ పర్సన్ సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోవట్లేదని ఈ పర్సన్కి మీ మీద కొంచెం కోపం కూడా ఉంది. కానీ ఈ పర్సన్కి మీ మీద పొసెసివ్నెస్ కూడా చాలా బాగా ఉంది. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఈ పర్సన్ నేనే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాను, నేనే ఎప్పుడు తగ్గేవాడిని, నేనే మాట్లాడేవాడిని, ఈసారి మీ నుంచే అప్రోచ్ రావాలి, మీరే మాట్లాడాలి, లాస్ట్ ఛాన్స్ అన్నట్టుగా చూస్తున్నారు ఆ పర్సన్. ఆ పర్సన్ బౌండరీస్ పెట్టేసుకున్నారు. ఇప్పుడు నేనే తగ్గాల, తన కూడా తగ్గొచ్చు కదా అని మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు, కానీ ఆ పర్సన్ మీ నుంచే ఈసారి అప్రోచ్ రావాలి అని చూస్తున్నారు. మీరే అప్రోచ్ అవ్వాలి ఆ పర్సన్ని అని చూస్తున్నారు. ఈ పర్సన్ బౌండరీస్ పెట్టేసుకొని ఎవరిని తన దరిదాపుల్లో కూడా రానివ్వకుండా మీకోసమే వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్. కానీ ఆ విషయం మీకు తెలీదు. ఈ పర్సన్ బౌండరీస్ పెట్టుకున్నారు, ఎవరిని రానివ్వట్లేదు. ఈ పర్సన్కి మీరే ఇంపార్టెంట్, మీకోసమే ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. చూద్దాం, ఒక ఛాన్స్ ఇచ్చి తనే రావాలి ఈసారి, ఎప్పుడు నేనే వెళ్తాను కదా ఈసారి తనే రావాలి అని చూస్తున్నారు ఈ పర్సన్.
ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఓకే, మీ మధ్యలో కమ్యూనికేషన్ ఉంది. అది కూడా చాలా ఫాస్ట్ కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటున్నారు. మీరు మీ పర్సన్తో కానీ మీ పర్సన్ మీతో కానీ ఎవరో మాత్రం చాలా తొందరగా కమ్యూనికేషన్ చేయాలి. అది ఒక రొమాంటిక్ కమ్యూనికేషన్ చేయాలి. మంచిగా ఫ్రీగా హార్ట్ఫుల్గా మాట్లాడుకోవాలి, ఇష్టంగా మాట్లాడుకోవాలి అని అనుకుంటున్నారు. మీ మధ్యలో రియూనియనే కాదు, ఫోన్ కాల్స్ కానీ మెసేజ్ కానీ టెక్స్ట్ కానీ వస్తుంది. మీ మధ్యలో కమ్యూనికేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం రీయూనియన్ కూడా ఉంది. మీరు మళ్ళీ మీట్ అవుతారు. ఫోన్ కాల్ మెసేజే కాదు, మళ్ళీ మీట్ అవుతారు కూడా. రీడింగ్ చాలా పాజిటివ్గా ఉందండి. మీరు ఏదో ఇగ్నోర్ చేశారని బాధపడుతున్నారు, కానీ ఆ పర్సన్ మీకన్నా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఆ పర్సన్ మీకన్నా ఎక్కువ బాధపడుతున్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే మీరు ఎంత బాధపడుతున్నారో ఆ పర్సన్ ఇంకా బాధపడుతున్నారు. మీకోసం వెయిట్ చేస్తున్నారు ఆ పర్సన్. మీరే కాల్ ఆర్ మెసేజ్ చేస్తారా అని. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఓ, మీ మధ్యలో కోల్డ్ వార్ జరిగినట్టుంది. మీ మధ్యలో పెద్ద గొడవలు చెప్పను కానీ కోల్డ్ వార్ అయితే జరిగింది. మాట అనుకోవడం, ఒకరినొకళ్ళు మాటలతోటి పెయిన్ ఇచ్చుకున్నారు. ఆ పర్సన్ అది ఏం మర్చిపోలేదు. ఆ పర్సన్ అది గుర్తుపెట్టుకున్నారు. మీ మధ్యలో గొడవలు జరిగాయి, మీకు మనస్పర్ధలు వచ్చాయి, మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. అందుకనే ఆ పర్సన్ వెయిట్ చేస్తున్నారు మీ నుంచే రావాలి అని. ఓకే, ఇక్కడ నాకు మాట అనుకోవడం కూడా కనిపించింది. మీ మధ్యలో ఫైటింగ్ జరిగింది మాటలతోటి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్ యొక్క పర్సన్ వాళ్ళని ఇగ్నోర్ చేశారు, కానీ వీళ్ళకి తెలియకుండా వాళ్ళు దాచిపెట్టిన విషయాలు ఏంటి? ఈ కార్డ్ నాకు ఇంకొకటి అనిపిస్తుంది. మీరు మాట అనుకున్నారు కరెక్టే, కానీ ఈ పర్సన్ ఉన్న ప్లేస్లో కానీ వాళ్ళ ఆఫీస్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ మీ విషయం తెలిసి కానీ ఆ పర్సన్కి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈ పర్సన్కి మీతోనే కాకుండా నాకు ఇంకా వేరే వాళ్ళతో కూడా గొడవలు జరుగుతున్నాయి. అది మీ విషయమైనా అవ్వచ్చు, తన పర్సనల్ లైఫ్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్, ఆఫీస్ రిలేటెడ్ అయినా అయి ఉండొచ్చు. ఈ పర్సన్కి ఉన్న ప్లేస్లో కూడా ఈ పర్సన్కి గొడవలు జరుగుతున్నాయి. ఈ పర్సన్ని అందరూ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. నాకు అదొక సినారియో కూడా తట్టింది ఇప్పుడే. సో ఎస్, ఈ పర్సన్కి మీతోనే కాదు ఇంకా కొంతమందితో కూడా ఆర్గ్యుమెంట్స్, గొడవలు జరుగుతున్నాయి. ఎస్, ఆ పర్సన్కి ఈ ఆర్గ్యుమెంట్స్ ఈ గొడవల వల్ల తన ఉన్న ప్లేస్ నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోవాలి, వేరే ఉన్న ప్లేస్ బాగాలేదు, వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి అని చెప్పి ఈ పర్సన్ వెళ్ళిపోవడానికి కూడా రెడీగా ఉన్నారు. ప్లేస్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు. ఇటు మీతోటి అటు ఇంకా మల్టిపుల్ పర్సన్స్ తోటి ఈ పర్సన్కి వార్ జరుగుతుంది. సో ఆ పర్సన్ ఉన్న చోట హ్యాపీగా లేదు. ఆ పర్సన్కి ఉన్న ప్లేస్లో ఉండాలనిపించట్లేదు. ఆ గొడవలు, ఈ తలనొప్పి నాకు వద్దని చెప్పి ఈ పర్సన్ ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోవడానికి ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఈ పర్సన్, ఆ పర్సన్ వెళ్ళిపోవాలి అని అనుకున్నది మీకు తెలియదు.
ఎస్, ఆ పర్సన్ లైఫ్లో బర్డెన్స్ ఉన్నాయి, బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఆ పర్సన్కి అలాగే ఉంది. ప్లస్ ఫైనాన్షియల్గా ఏదైనా న్యూ ఆపర్చునిటీ వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్. ఎవరి నుంచైనా తనకి ఫైనాన్షియల్గా న్యూ ఆపర్చునిటీ వస్తుందా అని చూస్తున్నారు. తన ఉన్న చోట ప్లస్ మీ రిలేషన్షిప్ ఆ పర్సన్కి ఒక బర్డెన్లా తయారైంది. తనకి అన్ని చోట్ల వార్, తనకి ఆఫీస్లో, ఇంట్లో, ఇటు రిలేషన్షిప్లో ఆ పర్సన్ ఇవన్నిటిని ఇంత బర్డెన్ని ఆ పర్సన్ మోయలేకపోతున్నారు. సో ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళిపోవాలి, లాంగ్ డిస్టెన్స్, అది కూడా చాలా దూరంగా వెళ్ళిపోవాలి. ఈ పర్సన్ లోన్లీగా, ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళిపోవాలి, ఎక్కడైనా దూరంగా ఫారెన్ కంట్రీ, అంతంత దూరాలు వెళ్ళిపోవాలి అన్న, ఎంత దూరంలో ఉంటే అంత మంచిది అన్నట్టు ఈ పర్సన్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఎస్, ఎంత దూరం వెళ్ళినా ఏదేమైనా ఫస్టే వచ్చింది రీయూనియన్ కార్డు. కమ్యూనికేషన్ ఉంది. ఆ పర్సన్ ఎంత ప్లేసెస్ చేంజ్ అయినా, ఎంత ఫారెన్ కంట్రీస్కి వెళ్ళినా మీతో కమ్యూనికేషన్ చేస్తారు, రీయూనియన్ కూడా చేస్తారు. ఆ పర్సన్ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా మిమ్మల్ని అయితే ఒక సోల్మేట్లా చూస్తున్నారు కంపల్సరీ ఈ పర్సన్. ఎందుకంటే కప్స్ కార్డ్స్ ఎక్కువ వచ్చాయి. ఎమోషన్గా చాలా మీ ఇద్దరి మధ్యలో బాండ్ ఉంది. సో ఎమోషనల్గా చాలా బాండ్ ఉంది. అది ఎమోషనల్ బాండే కాదు, ఆ పర్సన్కి మీ మీద ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. అంటే ఎమోషనల్గా, ఫిజికల్గా అన్ని విధాలా మీ మీద ఆ పర్సన్కి, ప్లస్ మీ మదర్లీ నేచర్కి ఆ పర్సన్కి మీరంటే టోటల్గా బాగా ఇష్టం. మీతో ఫ్యూచర్ కావాలి అని చూస్తున్నారు ఈ పర్సన్. ఇదండి ఈరోజు రీడింగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్. స్కిప్ చేయకుండా చూస్తేనే మెసేజ్ ఏంటన్నది, స్టెప్ బై స్టెప్ ఏంటన్నది తెలుస్తుంది. మీరు వీడియో చూసినందుకు మీకు కూడా రీడింగ్ అర్థం అవుతుంది, ఎంతవరకు రెజినేట్ అవుతుంది అన్నది ఒక క్లారిటీ వస్తుంది. స్కిప్ చేసి చూసినా ఏం అర్థం కాదండి. సో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.